హరే కృష్ణ టెంపుల్కి వచ్చినాము. ఇది హెడ్ ఫోర్ షేర్లో ఉంది. మనలందరికీ ఈ టెంపుల్ చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటే మొత్తానికి ఇప్పుడు కుదిరింది. లోపలికి చూద్దాం ఎంత మంచిగా ఉందో టెంపుల్. ఇది యూకేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ అన్నట్టు. అంటే చాలామంది యూకేలో కాదు యూరోప్ మొత్తం ఎక్కువ మంది భక్తులు పోయే గుడి ఇది అన్నట్టు. ఈ తోవనే చూడరు ఎంత పొడుగున్నదో. మామూలుగా అయితే ఫస్ట్ గుడి చుట్టుపక్కల ప్రాంతం స్టార్టింగ్లో 17 ఎకరాలు ఉండే అంట. కానీ చుట్టుపక్కల మొత్తం కొని ఇప్పుడు ప్రస్తుతానికి 77 ఎకరాలు ఉందంట. సో ఇది హెడ్ ఫోర్ షేర్ ఏరియాలో ఉంది. స్టార్టింగ్లో బోర్డు చూసినాం కదా, భక్తి వేదాంత మేనర్ హరే కృష్ణ టెంపుల్ అని ఉంది. సో దీన్ని ఎక్కువ వాట్ఫోర్డ్ ఇస్కాన్ టెంపుల్ అంటారు. వాట్ఫోర్డ్ అంటే ఏరియా అన్నట్టు. హెడ్ ఫోర్ షేర్ ఏరియా అంటే కూడా మన తెలుగులోకి బాగానే మనకు తెలుసు. చాలామంది ఆ హెడ్ ఫోర్ షేర్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చింటారు. స్టార్టింగ్లో మనకి శ్రీకృష్ణ హవేలీ ఉంది. ఈ హవేలీ బిల్డింగ్ కొత్తగా కట్టిరంట. సమ్మర్ 2020లో కన్స్ట్రక్ట్ చేసిరంట. మామూలుగా టెంపుల్ బిల్డింగ్ ఎప్పటిదో కానీ ఇది కొత్తగా కట్టిరంట. హవేలీలో మనకు క్యాంటీన్ను స్టోరేజ్ ఏరియా ఉంది. ఈ కీర్తన క్లాసెస్ జరుగుతాయి అంట, గెస్ట్ స్పీకర్ క్లాసెస్. ఇది ఇంకా వెడ్డింగ్ ఏరియా కూడా, ఏమైనా లగ్గాలు కూడా ఇంట్లోనే చేసుకుంటారంట. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది మనకు ప్రసాదం. వచ్చిన భక్తులందరికీ ప్రసాదం పెడతారు అక్కడ. ఇక ముంగట కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఇది యాక్చువల్ టెంపుల్. బిల్డింగ్ 1884లో కట్టిరంట. పిక్టాన్ మేనర్ అనేటోళ్ళంట. ఇప్పుడు భక్తి వేదాంత మేనర్ కదా ఇది, అంతకుముందు దీన్ని పిక్టాన్స్ మేనర్ అనేటోళ్ళంట. ఈ తెల్ల టెంట్ ఉన్నది కదా, అప్పుడు ఏదో ఈవెంట్ ఉందని చెప్పి ఇది పెట్టిర్రు. మామూలుగా అయితే ఎంట్రన్స్ ఇట్ల నుంచే, కానీ ఈ సైడ్ నుంచి పోతున్నాం. పైన హనుమాన్ జెండా కూడా కట్టిరు ఇక్కడ బయట. బతుకు తెరువు కోసం వచ్చిన భారతీయులే కాకుండా చుట్టుపక్కల యూరోప్ కంట్రీస్ నుంచి కూడా బాగా మంది వస్తారంట ఈ టెంపుల్ చూడడానికి. ఈ చరిత్ర చెప్పుకుంటే బాగానే ఉన్నది. కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ టెంపుల్ ఇక్కడ ఎందుకు ఉన్నది, ఈ వెస్టర్న్ కంట్రీస్కి హరే కృష్ణ మూమెంట్ నోవల్ తీసుకొచ్చారు అదంతా. ఫస్ట్ అయితే దేవుని దర్శనం చేసుకుందాం. ఎక్కువ మంది జనాలు లేరు, కొంచెం ప్రశాంతంగా దేవుడిని చూడగలుగుతున్నాము. జనరల్ని అయితే మస్తు మంది ఉంటారంట. ఇక్కడ ఉన్న జనాలు కూడా అందరూ జపం చేసుకుంటున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముంగడ కనిపిస్తున్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, రాధాకృష్ణులై. బయట రథయాత్రలు చేస్తే ఈ దేవుళ్ళని తీసుకొని పోతారంట. ఈ దేవుళ్ళకి ఆపోజిట్లోనే శ్రీలా ప్రభుపాద గారి విగ్రహం పెట్టిర్రు. ఫస్ట్ టైం వచ్చినాం అనుకో, మనం వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. ఫ్రీగానే బుకింగ్ అని చెప్తారు అన్నట్టు. మనకు గైడ్ ఉంటాడు, చరిత్ర మొత్తం చెప్తారు. పైన శ్రీలా ప్రభుపాద గారి రూమ్ ఉందంట. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎక్కడ స్టే చేసేటోళ్ళు ఏం చేసేటోళ్ళో చూపిస్తారంటే పైకి పోతున్నాము. మామూలుగా ఈ గురువుగారిని భక్తి వేదాంత స్వామి అని, ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అని, శ్రీల ప్రభుపాద అని, లేదంటే ప్రభుపాద అని కూడా పిలుస్తారంట. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రూమ్లో ఇట్లుండే, అట్లా ఆడ కూర్చొని ట్రాన్స్లేషన్ చేస్తాడంట. భగవద్గీత అని, అన్ని వేదాలని ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఈ ఆల్బంలో ఉన్నది భక్తి సిద్ధాంత సరస్వతి గురువుగారు, శ్రీల ప్రభుపాద గారి గురువుగారు అంట. వారు ఆ గురువుగారే చెప్పారంట శ్రీల ప్రభుపాద గారికి వెస్టర్న్ కంట్రీస్కి పోయి కృష్ణ మూమెంట్ని స్ప్రెడ్ చేయమని చెప్పి. గురువుగారు కొన్ని వేల పుస్తకాలని రచించి ఇంకొన్ని అనువాదించిండట. అందులో కొన్ని యూనివర్సిటీలలో పెట్టి అఫీషియల్ సబ్జెక్ట్ లాగా చదువుకుంటారు. ఏరియా అంతా చాలా పాజిటివ్గా శ్రీల ప్రభుపాద గారి ఎనర్జీని ఫీల్ కావడానికి ఇక్కడ కూడా జపం చేసుకుంటున్నారు. చూడొచ్చు మీరు అందరూ. ఇక్కడ కొందరు కూర్చొని తిరుగుతూ, అక్కడ కింద గుళ్ళో కూడా జపం చేసుకుంటూ ఉన్నారు. ఈ రూమ్లో మొత్తం శ్రీల ప్రభుపాద గారు వాడిన సామాన్లు ఉన్నాయి స్నానం చేయడానికి. ఇట్లా గురువుగారి ప్రతి వస్తువుని మంచిగా భద్రపరిచిర్రు అన్నట్టు. ఇక్కడ బెడ్ కనిపిస్తుంది కదా, గురువుగారు కేవలం 2 గంటలు కానీ 3 గంటలు మాత్రమే వండుకుంటాడంట. నైట్ అంతా మన వేదాలు సాంస్క్రిట్లో ఉంటాయి కదా, వేదాలు భగవద్గీత, వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాడంట. అట్లనే ప్రపంచవ్యాప్తంగా గురువుగారు శిష్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా లెటర్లు రాస్తాడంట. ఇక్కడ కనిపిస్తుంది కదా కార్గో షిప్ జలదూత, దాంట్లోనే ప్రభు గారు ఇండియా నుంచి అమెరికాకు పోయింది. ఈ జార్జి హారిసన్ అనే వ్యక్తి యూకేలో మంచి ఫేమస్ సాంగ్ రైటర్ను సింగర్ అన్నట్టు. ఎంత డబ్బు ఫేమ్ ఎంతున్నా కానీ లైఫ్లో తృప్తి అనేది లేకుండే అంట. ఎందుకు ఇట్లా అయిపోయింది, అసలు లైఫ్ మీనింగ్ ఏందో తెలుసుకునే క్రమంలో శ్రీల ప్రభుపాద గారిని కలిసి ఈయన క్వశ్చన్లకి ఆన్సర్లు విని మంచి సాటిస్ఫాక్షన్ అయ్యి వాళ్ళతో మంచి బాండింగ్ ఏర్పరచుకొని ఏదైనా చేయాలి ఇస్కాన్ టెంపుల్కి అన్నట్టు అట్లా వెయిట్ చేస్తున్న క్రమంలో ధనంజయ అనే ఒక శ్రీల ప్రభుపాద శిష్యుడు ఇక్కడ ఇస్కాన్ ఒక హాస్పిటల్లో ఈ పిక్టాన్ మేనర్ ఉంది, లండన్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో బాగా మంది భక్తులు రావడం వల్ల ఇబ్బంది అవుతుంది, అది కొని అని చెప్పి చెప్పంగానే సరే అని చెప్పి అది తీసుకొని గిఫ్ట్కి ఇద్దాం అనుకున్నాడంట. కానీ గిఫ్ట్గా తీసుకోవాలన్నా కానీ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కొంచెం ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాల్సి ఉండే అంట. ఆ కట్టేదానికి డబ్బులు కూడా లేకపోతే జార్జి హారిసన్ ఏం చేసిండు, ఎంతో డబ్బులకు కొని దీన్ని ఒక 1 పౌండ్కి, అంటే మన దగ్గర ఒక 100 రూపాయలకి అమ్మిండు అన్నట్టు. ఆ 1 పౌండ్ని కూడా మళ్ళీ వీళ్ళకి డొనేట్ చేసిండంట. ఒక గొప్ప వ్యక్తి అన్నట్టు. ఈ స్థలాన్ని ఇదంతా కొని ఇస్కాన్ టెంపుల్కి ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన జార్జి హారిసన్.
శ్రీల ప్రభుపాద గారి గురించి తెలుసుకుందాము. గురువుగారు 1896 కలకత్తాలో జన్మించారు. అతని పేరు అభయ్ చరణ్ డే ఉండే. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పంతుల్ని తీసుకొని వచ్చారంట, గురువుగారి పంచాంగం చూడు అని చెప్పి. అప్పుడే చెప్పిండంట 70 ఏళ్ళ తర్వాత సముద్రాలు దాటుతాడు, పెద్ద గురువు అవుతాడని చెప్పి. అందరిలాగా నార్మల్గా స్కూలు తర్వాత కాలేజ్ పోయిండే. అప్పుడు మనకు స్వాతంత్ర ఉద్యమం జరుగుతుండే కదా. ఆ బ్రిటిష్ వాళ్ళ మీద కోపంగా చాలామంది చదువుకున్న వాళ్ళు డిగ్రీస్ తీసుకోలేదు. చదువుకున్న తర్వాత వాళ్ళ పట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని అఫీషియల్గా తీసుకోలేదు అన్నట్టు. శ్రీల ప్రభుపాద గారు కూడా చదువుడు అయిపోయినాక అట్లా డిగ్రీ తీసుకోలేదంట. మన గురువుగారి వల్ల అమ్మగారికి గురువుగారిని లండన్ పంపించి లా చదివించాలన్నట్టు ఉండే అంట. కానీ వాళ్ళ నాన్నగారు లండన్ పోతే వెస్టర్న్ కల్చర్కి ఎక్కడ అలవాటు పడుతాడో, మన పద్ధతులు మన ఇవన్నీ ఎక్కడ మర్చిపోతాడో అని చెప్పి ఒప్పుకోలేదంట. సో అట్లా ఇక మన దగ్గరనే డిగ్రీ అంతా కంప్లీట్ చేసుకొని కొన్ని ఫార్మాసిటికల్లో పనిచేసి తర్వాత ఒక ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టిండంట గురువుగారు. మధ్యలో రాధారాణి దత్తా గారిని వివాహం చేసుకొని 5 పిల్లలు ఉన్నారంట వాళ్ళకి. గురువుగారి వాళ్ళ ఇంటి ముందే రాధాకృష్ణ టెంపుల్ ఉండేదంట. సో చిన్నప్పటి నుంచే రథయాత్రలు వాటిలలో పాల్గొనేటాడంట గురువుగారు. 1922లో అంటే గురువుగారికి 26 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫస్ట్ టైం స్పిరిచువల్ మాస్టర్ని కలిసిండంట, వాళ్ళ స్పిరిచువల్ మాస్టర్ని. తర్వాత 1933లో అంటే గురువుగారికి 37 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ స్పిరిచువల్ మాస్టర్కి శిష్యునిగా జాయిన్ అయ్యిండు అన్నట్టు. మన శాస్త్రాలు, ధర్మం, వేదాల ప్రకారం మన మనిషి జీవితం 4 దిశలుగా ఉండాలి కదా. ఫస్ట్ బ్రహ్మచర్యం, దాని తర్వాత గృహస్థు, దాని తర్వాత వనప్రస్థానం, తర్వాత సన్యాసం. సో ఇట్లా గురువుగారు కూడా 1950వ సంవత్సరం నాటికి గురువుగారికి 54 సంవత్సరాలు ఉండే. తన కుటుంబ బాధ్యతలు అన్నీ తీర్చుకొని వనప్రస్థానంలో అడుగుపెట్టిండు. ఇంకా తర్వాత అక్కడ నుంచి బృందావనం పోయి కొన్ని వేల పుస్తకాలు అప్పటికే ట్రాన్స్లేషన్ చేస్తుండే అంట గురువుగారు. మొత్తానికైతే లాస్ట్కి 1959లో అంటే గురువుగారికి 63 సంవత్సరాలు ఉన్నప్పుడు సన్యాసం తీసుకున్నాడంట. ఈ బోర్డు చూడండి, ఇక ఇస్కాన్ టెంపుల్ వాట్ఫోర్డ్లో ఉన్నది. దాని మొత్తం ప్లాన్ ఇది అన్నట్టు. ఎక్కడెక్కడ ఏదేది ఉందో మొత్తం మంచిగా డీటెయిల్గా పెట్టారు. ఇక్కడ షాప్ ఉన్నది, షాప్లోకి పోయి చూద్దాం లోపల ఎట్లుంటుందో. గిఫ్ట్ షాప్ అని పెట్టారు బయట. ఇంకా అన్ని సామాన్లు ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళకి అందరికి యూజ్ అయ్యేటి కొంచెం భక్తి మార్గంలో భక్తికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అన్నట్టు. జపమాలలు, దేవుడి విగ్రహాలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అంటే ఇక్కడ. కొన్ని బొమ్మలు మనం కొండగట్టు జాతరకు, వెమ్లవాడ జాతరకు పోతే కనబడతాయి కదా, ఆ డమరుకం, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు మంచిగా అనిపించినాయి ఇక్కడ చూస్తే. శ్రీల ప్రభుపాద గారు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ గురువుగారు చెప్పారంట, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి కృష్ణ కాన్షియస్ని స్ప్రెడ్ చేయని చెప్పి. సో 1965లో అంటే గురువుగారికి 69 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక 20-30 రూపాయలు జేబులో పెట్టుకొని ఒక ట్రంక్ పెట్టెలో కొన్ని బుక్స్ పెట్టుకొని కోల్కతా నుంచి అమెరికాకు పోయిండంట. అంటే కార్గో షిప్లో ఒక జలదూత అని చెప్పి ఫోటో చూసినాం కదా దీనికంటే ముందు. పోయే దారిలో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందంట గురువుగారికి. అమెరికాలో కూడా ఎవరు తెలియదంట గురువుగారికి. ఆ తక్కువ డబ్బులతోటి కొన్ని బుక్స్ తోటి పోయి పార్క్లో కూర్చొని హరే కృష్ణ మంత్రం చదువుకుంటా ఇక ఆ టీచింగ్ చెప్పేటోడు అంట. కొందరు వస్తే అట్లా కొందరిని పట్టుకొని చాలా కష్టాల తర్వాత గురుగారు పోయినాక సంవత్సరానికి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ని 1966లో ఎక్స్టాబ్లిష్ చేసిండంట. గోశాలకు వచ్చినాము. ఇంకా ఈ బుట్టకు 2 పౌండ్లు అంటే 200 ఇస్తే ఈ బుట్ట ఇచ్చిర్రు. అట్లా పెట్టాలన్నట్టు, మన చేతితోటి పెట్టచ్చు అన్నట్టు చేసిర్రు. మొత్తం 68 ఉన్నాయట ఆవులు, ఎడ్లు మొత్తం కలిపి. ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలిష్టంగా ఉన్నాయో చూడుర్రు. అవి మంచిగా అరుచుకుంటారంట. వీటి నుంచి వచ్చే పాలను వీళ్ళు వేసే వంటలల్లో వాడుతుంటారంట. వీటిని చూసుకోవడానికి మనుషులున్న మనం కూడా వచ్చి కొంచెం పని చేయవచ్చు అన్నట్టు. ఇట్లా శ్రమదానం స్వచ్ఛందంగా మనం కూడా వచ్చి అట్లా వీకెండ్లల్లో అప్పుడప్పుడు చేయవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అందరు ఉంటారు కదా, ఇక్కడ జరిగే కార్యక్రమాలకు వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారంట. మంచి లైఫ్ లెసన్ నేర్చుకోవచ్చు ఇక్కడ. బయట ఎంత తోపు తురుము అయినా, ఎన్ని లక్షలు కోట్లు సంపాదిస్తున్నా దేవుని సేవ కాడికి వస్తే అందరం ఒకటే అన్నట్టు. పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అని చెప్పిన కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బయట ఎంత సంపాదిస్తున్నా, ఎంత మంచి పొజిషన్ ఉన్నా, ఏదున్నా కానీ ఇక్కడికి వచ్చి సమోసాలు వేయడము, వంట వండియడము, ఇంకా ఇలాంటి అన్ని పనులు చేస్తూ పాలు విండడము, పార్కింగ్ ఏరియాలలో కార్లు ఇటు పెట్టండి అటు పెట్టండి అని ఒక నార్మల్ వ్యక్తిలాగా పనిచేస్తూ అందరు మంచి ఒక ఈగో అనేది లేకుండా మంచిగా కలిసికట్టుగా అన్ని పనులు చేస్తున్నారు. అదొకటి బాగా నచ్చింది. మనం బాగా నేర్చుకోవచ్చు అందులో నుంచి. రోజు పాలు విండి వాటిని నైవేద్యంలో వాడడము, దాంతో పెరుగు, పన్నీర్ తయారు చేసి ప్రసాదాలలో వాడడం చేస్తారంట. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మొన్ననే ఈనట్టున్నది. పిల్లని తల్లిని ఇలా కట్టేసిర్రు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా రైళ్ళు అన్నట్టు. పాలు విండినా చేతితోటే విండుతారంట, మిషన్లు వాడారంట. ఎందుకంటే మిషన్లు వాడితే ఆవు యొక్క జీవితకాలం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తగ్గిపోతుంది అన్నట్టు.
సో వాటికి కష్టం లేకుండానే ఏ పని చేసినా చేస్తారు. పాలు విండు కూడా కష్టం లేకుండానే. ఇక్కడేమో అన్ని ఎడ్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వీటికి పేర్లు పెట్టారు ఒక్కొక్క దానికి. ఆ పేర్లతోటే ఏమైనా అయినా చూసుకోవడానికి వాటి మెడికల్ రికార్డులు చూసుకోవడానికి కూడా డాక్టర్లు ఉంటారు. అన్నిటికీ మంచిగా పేర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు, పార్తా అని చెప్పి, అది ఎప్పుడు పుట్టింది, ఏం బ్రీడ్, అవన్నీ మంచిగా డీటెయిల్గా రాసి పెట్టారు. కింద కనబడేదంతా అరిగడ్డ లెక్కలు ఉన్నది కానీ మరి అది గోధుమలదో ఏంటిదో. ఈ పక్కనే ఇంట్లో షాప్ ఉన్నది. ఏమంటారు అంటే ఇవి ఆవుల నుంచి వచ్చినాయి, అన్నిటి నుంచి వాటి తయారు చేసారు. సబ్బులు, అగరబస్తులు ఇక్కడ కనిపించేటి అన్నీ ఆవు నుంచి చేసిన పదార్థాలు అని చెప్పి పెట్టారు మంచిగా. అట్లనే ప్రీ స్కూల్ కూడా ఉన్నది. అంటే చిన్నపిల్లలకి అంతా చెప్పడానికి, వాళ్ళకి చిన్న ఏజ్లో వాళ్ళు ఆడుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఏంది ఇవి ఆవులు ఇట్లుంటాయి తెలియదు కదా వీళ్ళకి. సో అవన్నీ చూపించడానికి మంచిగా చేసారు. మళ్ళీ ఇక మన స్టోరీలకు పోతే అట్లా శ్రీల ప్రభుపాద గారు కష్టపడి సంవత్సరం తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఎస్టాబ్లిష్ చేసి ఆయన ఒక 10 మందిని 20 మందిని శిష్యులను తయారు చేసి వాళ్ళకి అన్నీ చెప్పి వాళ్ళందరినీ ప్రపంచం మొత్తానికి పంపించి అక్కడ మొత్తం కృష్ణ కాన్షియస్ని స్ప్రెడ్ చేయరు, ఇస్కాన్ టెంపుల్ పెట్టిర్రు అని చెప్పి అందరినీ ప్రపంచం అంతటా పంపించిర్రు అన్నట్టు. ఇప్పటివరకు 800 పైన ఇస్కాన్ టెంపుల్ సెంటర్లు పెట్టిరంట. అవి ఒక గుడిలాగానే కాకుండా మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లాగా యూజ్ అవుతున్నాయి. ఇవి వేరే వారు కూడా వస్తారని చెప్పిన కదా, మాతాగారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి శ్రీకృష్ణుడు ఇదంతా ఏం చేసిర్రు ఏంది అన్నట్టు. మనం అంటే మహాభారతం రామాయణం విని ఉంటాం కాబట్టి తెలుస్తుంది కదా, వేరే వాళ్ళకు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అర్థమయ్యేటట్టు. ఒక గొప్పతనం ఏంటంటే ఇక్కడ వీళ్ళు మతం మారండి, హిందువులకు రండి అని చెప్పారు, జస్ట్ లైఫ్ లెసన్స్ బాగా నేర్పుతారు అన్నట్టు. అర్జునుడు బ్యాటిల్ ఫీల్డ్ ఎంత స్ట్రెస్ అయ్యిండు, శ్రీకృష్ణుడు గీతను ఎట్లా చెప్పిండు, సో మన లైఫ్లో మన స్ట్రెస్ని మనం ఎట్లా అధిగమించాలి, లైఫ్ మీనింగ్ ఏంది అన్నది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు, లైఫ్ లెసన్స్ అన్ని. టెంపుల్ మొత్తం చూడడం అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్లో చూసిన హవేలీకి వచ్చినాము. ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు రాసిన భగవద్గీత యాజ్ ఇట్ ఈస్తో పాటు ఇంకొన్ని పుస్తకాలు కూడా పెట్టారు. మామూలు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయని చెప్పినాం కదా, ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంటే ఇవన్నీ రికార్డ్ చేయడం జరిగింది. అన్ని పెళ్ళిళ్ళల్లో ఎలాంటి సెటప్ చేస్తారు, ఎట్లా చేస్తారు, అంత ప్యాకేజ్ ఉంటుందంట. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారంట. మన ఫేవరెట్ టాపిక్ వచ్చింది, ప్రసాదం పెడతారు. మంచిగా గుడికి వచ్చిన వాళ్ళకి ప్రతిరోజు మధ్యాహ్నం ప్రసాదం పెడతారు అన్నట్టు. ఒకవేళ మనకు కూడా ఏమైనా స్పెషల్ ఈవెంట్లు ఉంటే, పెళ్లి రోజు, బర్త్డేలు అట్లుంటే మనం కూడా వీళ్ళకి డబ్బులు డొనేట్ చేస్తే ఇట్లా ప్రసాదం పెడతారు అన్నట్టు. ఆ రోజు లోపల కూర్చునే ప్లేస్ లేక కొందరు బయట చూడ కూర్చొని ప్రసాదం తింటారు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఉన్నాడు కదా, ఆయన కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బాగా పూర్ ఉండే అంట ఈ సిచ్యువేషన్, తినడానికి డబ్బులు కూడా ఉండకపోయేదంట. సో ప్రతి ఆదివారం 10 నుంచి 11 కిలోమీటర్లు నడుచుకుంటా పోయి ఇస్కాన్ టెంపుల్ కడుపు నిండా భోజనం చేసిండంట. టెంపుల్ బయట ఇట్లా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ పెట్టిర్రు. నార్మల్గా కాకుండా మామూలుగా శ్రీకృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు చాలామంది అసురులను చంపిండ్రు కదా, అట్లా ఆ అసురులతోటి అంత ప్లే గ్రౌండ్ చేసిండు అన్నట్టు. మీకు ఈ అసురుని పేరు ఏందో తెలిస్తే కామెంట్లలో రాయండి. కింద మ్యాట్ చూడుర్రి ఎంత స్టాండర్డ్గా ఉందో, అంటే మంచిగా మెత్తగా ఉంటుంది అన్నట్టు. సేఫ్టీ పరంగా బాగా ఆలోచించాలి. ఇక్కడ ప్లే గ్రౌండ్లో చేసినా ఏం చేసినా పిల్లలు పైనుంచి పడ్డా ఇంత బాగా దెబ్బలు తాకద్దు, రక్తం వెళ్ళేటట్టు దెబ్బలు తాకద్దు అన్నట్టు. సో అట్లా సేఫ్టీని కన్సిడర్ చేసి మంచిగా మెత్తగా ఉండేటట్టు పెట్టిర్రు. చూడండి ఎంత మంచిగా ఉందో, అంత ప్రాక్టికల్ నాలెడ్జ్గా పిల్లలకు ఎంత మంచిగా గుర్తుంటుందో. దానికి ఇట్లా పోస్టర్లు కూడా పెట్టారు. ఇక్కడ అనిపిస్తున్న గుట్ట గోవర్ధనగిరి అన్నట్టు. చిటికన వెళ్ళిపోయిన 7 రోజులు ఎత్తి పట్టుకున్నాడు కదా శ్రీకృష్ణుడు, అదే ఇదేమో బకాసురుని స్టోరీ. మనుషుల జీవిత లక్ష్యం మోక్షం పొందడానికి కదా. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు బతికిరు కాబట్టి 100 సంవత్సరాలు తపస్సు చేసి మోక్షాన్ని పొందిరు. కానీ ఇప్పుడున్న కలియుగంలో మనం 50-60 ఏళ్ళు బతుకుడే కష్టం అవుతుంది. సో మోక్షం ఎట్లా పొందాలి అంటే హరే కృష్ణ మహామంత్రంతో మోక్షం పొందాలంట. దీన్ని ప్రతిరోజు 108 సార్లు లేదంటే 108 అట్లా అన్ని సార్లు చేసుకుంటా పోతే మోక్షాన్ని పొందొచ్చంట. ఇక్కడ చుట్టూ కనిపిస్తున్న రాళ్ళు ఉన్నాయి కదా, అది మొత్తం ఇదంతా ఒక రౌండ్ వేసి వస్తే 108 సార్లు హరే కృష్ణ మహామంత్రం పూర్తవుతుంది అన్నట్టు. గుడి చూసుడు అయిపోయింది, ఇక ఇంటికి పోదాం. గమ్మతున్నది కదా గుర్రం బండి, సినిమాలో చూసినట్టే అనిపించింది, పోయే దారిలో అది కనిపించింది. సో వీడియో ఏమన్నా కొంచెం ఉంటే క్షమించాలి. చిన్న విన్నపం ఏంటంటే మీ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్, ఏ టెంపుల్ అయినా సరే కొంచెం మీరు ఓర్రి, మీ పిల్లల్ని తీసుకొని ఓర్రి, దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారానికి ఒకసారి లేకుంటే 2 వారాలకు ఒకసారి గుడి కూడా అలవాటు చేసుకుందాం.